ఆంధ్రప్రదేశ్కి గవర్నర్గా చేసి తర్వాత ఉపరాష్ట్రపతి పదవిని అలంకరించి రాష్ట్రపతి పదవికి ఎన్నికైనటువంటి ఏకైక వ్యక్తి డాక్టర్ శంకర్ దయాళ్ శర్మ. ఈయన రాష్ట్రపతిగా 92 నుంచి 1997 వరకు పనిచేశారు. ఈయన మధ్యప్రదేశ్ ప్రాంతానికి చెందినటువంటి రాష్ట్రపతి. ఈయనకి పొర్లు రాష్ట్రపతి అని ఒక నిక్నేమ్ కూడా ఉంది. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి వారి గుడి చుట్టూ అంగప్రదక్షిణ చేసి పొర్లు రాష్ట్రపతిగా కూడా పేరు పొందడం అనేటువంటిది జరిగింది. మరి ఆంధ్రప్రదేశ్కి గవర్నర్గా చేసి ఉపరాష్ట్రపతి పదవి పొందినటువంటి మరి ఒక వ్యక్తి కె కృష్ణకాంత్. ఈయన తర్వాత రాష్ట్రపతి పదవి ఆశించారు, కానీ అనుకోలేని పరిస్థితుల్లో ఇవ్వకపోవడంతో ఈయన పదవిలో ఉంటూ మరణించినటువంటి ఉపరాష్ట్రపతిగా రికార్డు సంపాదించారు. కె కృష్ణకాంత్ పంజాబ్ రాష్ట్రానికి చెందినటువంటి వాడు. నిర్దిష్ట కాలం కన్నా ముందే 2002 జూలైలో ఈయన మరణించడం అనేటువంటి జరిగింది. ఉపరాష్ట్రపతి కె కృష్ణకాంత్ 1997 నుంచి 2002 జూలై వరకు పనిచేశారు. మరి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీసుకుంటే పోటీ లేకుండా ఏకగ్రీవంగా గెలుపొందినటువంటి ఏకైక రాష్ట్రపతి నీలం సంజీవ్ రెడ్డి. ఈయన 2 సార్లు రాష్ట్రపతి పదవికి పోటీ చేశారు. ఒకనాటి కాలంలో ఓటమి పాలయ్యారు. ఇందిరాగాంధీ ప్రభుత్వం అంతరాత్మ ప్రబోధానుసారం అని చెప్పడంతో ఈయన ఓటమి పాలయ్యారు. తర్వాత కాలంలో పోటీ లేకుండా ఏకగ్రీవంగా గెలుపొందినటువంటి వ్యక్తి నీలం సంజీవ్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్కి ఈయన మొదటి ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. ఈయన అనంతపురం ప్రాంతానికి చెందినటువంటి వారు. రైతు బిడ్డ నీలం సంజీవ్ రెడ్డి అనేటువంటి ఒక నేమ్ కూడా ఈయనకు ఉన్నది. కాబట్టి భారతదేశ రాజకీయాల్లో మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఒక విశిష్టమైనటువంటి ఓ 3 వ్యక్తుల పేర్లు గుర్తుంచుకోవడం చాలా ఉపయోగకరం.